ఎవరికైనా కీళ్ల నొప్పులు వచ్చాయంటే చాలు, ఇక ఆ సమస్య ఎలా ఉంటుందో అది మాటల్లో చెప్పలేము. ప్రధానంగా మోకాళ్లతో పాటు ఎముకలు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. దీంతో అడుగు తీసి అడుగు వేయడం, కూర్చోవడం, నిలబడడం చాలా కష్టతరమవుతుంది. అయితే సాధారణంగా ఒకప్పుడంటే వయసు మళ్లిన వారికి, వృద్ధులకు ఎక్కువగా కీళ్ల నొప్పులు వచ్చేవి. కానీ నేటి కృత్రిమ యుగంలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. దీంతో ఆ నొప్పులను తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ కి తిరగడం, లక్షల రూపాయలు ఖర్చు చేయడం, అయినా ఫలితం ఉండకపోవడంతో అలాంటి వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఆ సమస్యతో రాజీ పడిపోయి అలాగే నొప్పులతో జీవనం సాగిస్తున్నారు. కొన్ని సూచనలు పాటిస్తే ఎటువంటి కీళ్ల నొప్పినైనా కేవలం కొద్ది వారాల వ్యవధిలోనే దూరం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. చింతగింజలు తెలుసు గదా, బాగా పండిన చింతకాయల మధ్యలో ఉంటాయి. మన వాళ్ళు ఎక్కువగా చింతపండును తీసుకొని దాని విత్తనాలను పారేస్తుంటారు. కానీ వాటిని సరిగ్గా వాడితే కీళ్ల నొప్పులను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. కొన్ని చింతగింజలను సేకరించి వాటిని బాగా వేయించాలి. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు 2 సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల తరువాత చింతగింజలను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంతరం వచ్చే గింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టాలి. అలా ఎండిన ముక్కలను తీసుకొని మిక్సీలో వేసి పొడిగా పట్టాలి. ఆ పొడిని జార్లో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చింతగింజల పొడిని 1/2 టీ స్పూన్ మోతాదులో తీసుకొని రోజుకు 2 సార్లు నీటితో లేదా పాలతో నెయ్యి లేదా చక్కెరను కలిపి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మోకాళ్ల నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు 3 నుండి 4 వారాల్లో సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే చింతగింజల్లో ఉండే పలు ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్లల్లో అరిగిపోయిన గుజ్జును మళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. అయితే ఈ మిశ్రమం కేవలం కీళ్ల నొప్పులకే కాదు, డయేరియా, చర్మంపై దురదలు, దంత సమస్యలు ఉన్నవారికి, అజీర్ణం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధ వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. అయితే ఎముకలు విరిగితే ఆ ప్రదేశంపై రోజు చింతగింజల పొడిని పేస్ట్లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.